నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. యాజ్ యూజువల్గానే మనం ప్రతి సినిమా మీద రివ్యూస్ చేస్తూ ఉన్నాం. సో సినీ అనలిస్ట్ అయినటువంటి ప్రకాష్ యాదవ్ గారు ఎప్పుడు మన స్టూడియోకి వస్తారు. ప్రతి సినిమా మీద కూడా ఆ సినిమాకి సంబంధించి తనకున్నటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటారు. సినిమాలో మంచి చెడులు ఏంటి అనేవి కూడా ఆయన మనకి వివరిస్తూ ఉంటారు. సో ఈరోజు మనం ముందున్న సినిమా ఏంటంటే డెవిల్ మూవీ. విజయవాసంగా ఉండటానికి విధేయతతో బతికేయడానికి కుక్కరనుకున్నారా? నందమూరి కళ్యాణ్ రామ్ గారు నటించినటువంటి డెవిల్ మూవీ. నిజంగా డెవిల్ మూవీ అంచనాలకి మించి ఉందా, లేకపోతే అంచనాలు తారుమారు అయ్యాయా అనేది మనం ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారికి బింబిస్తారా తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గ హిట్ అయితే ఏం లేదు. సో ఈ సినిమా ఇప్పటివరకు అయితే కొంచెం మంచి టాకే నడుస్తూ ఉంది. సో ఇంకా ఫర్దర్గా ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎంత కలెక్షన్ చేయబోతుంది అనేది కూడా మన ప్రకాష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ గారు నమస్కారం. నమస్తే అండి. ప్రకాష్ గారు, లాస్ట్ టైం మనం చర్చించుకున్నాం సలార్ మూవీ గురించి. అది బాగా నడుస్తుందండి. ఇంకా నడుస్తుంది. అంటే కలెక్షన్స్ వైజ్ మనం చెప్పలేము. నేను చూశానులేండి, నేను సోషల్ మీడియాలో చూశాను. సో మనం అనుకున్నది బాగానే అయింది, మంచిగా ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ పడినది. సో మరి ఇప్పుడు డెవిల్ మూవీ గురించి రైట్ ఏంటి సార్? అంటే డెవిల్ మూవీ గురించి చెప్పాలంటే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా ఉందని అనుకుంటున్నారా, లేకపోతే మీ అంచనాలు ఏమైనా తారుమారయ్యాయా? మనం సినిమాలోకి వెళ్ళే ముందు మీరు ఇంతకుముందే అన్నారు కదా, కళ్యాణ్ రామ్ గారు బింబిసారా తర్వాత హిట్ లేదని. అవును, కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీలో ఆయన ఒక స్పెషల్ పర్సన్. ఎస్, 20 ఏళ్ల జర్నీ, 23 సినిమాలు, అందులో 4-5 హిట్లు అయ్యాయి. చెప్పుకోదగ్గ సినిమాలు అంటే 3. ఓకే, అతనొక్కడే, పటాస్, బింబిసారా, ఇవి సూపర్ హిట్స్ అయ్యాయి అన్నమాట. కానీ సినిమా హిట్స్ ఫ్లాప్స్ తోటి సంబంధం లేకుండా ఆయన సినిమాలు తీస్తూనే ఉంటారు. ఆయన ఒక ప్యాషన్ అనమాట. సినిమా అంటే ఆయనకు ఒక క్రేజ్, ప్యాషన్, ఒక ఆరాధన, ఏమన్నా అనొచ్చు మీరు. సో ఈ గొలిపోవటంకి సంబంధం లేకుండా ఆయన తీస్తూ ఉంటారు. వెరైటీగా, అంటే వెరైటీ కోసం తాపత్రయపడుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బింబిసారాని చూస్తే అదొక డిఫరెంట్, అటు హిస్టారికల్ ఫిక్షన్ అంటారు అండ్ టైం ట్రావెల్ అంటారు, రెండింటినీ కలిపారు. ఈ ప్రయాణంలో ఆయన మనకి చాలామంది మంచి డైరెక్టర్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ టైమర్స్కి ఈయన ఆఫర్ ఇస్తారనమాట. చాలామంది డైరెక్టర్లకు ఆయన ఎంట్రీ ఇచ్చారనమాట. సురేందర్ రెడ్డి కావచ్చు, అనిల్ రావిపూడి కావచ్చు, మల్లిడి వశిష్ఠ, ఈ మన బింబిసారా డైరెక్టర్. ఇప్పుడు మల్లిడి వశిష్ఠకి మెగాస్టార్ చిరంజీవితోటే చేసే అవకాశం వచ్చిందన్నమాట. అట్లా ఆయన చాలామందికి లైఫ్ ఇచ్చారు. ఓకే, సో కానీ ఈ బింబిసారా అనే దానికి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది, ప్లేస్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే కొన్ని ఫ్లాప్స్ తీశారు ఈ వెరైటీ ప్రయత్నాలు చేసే ప్రయత్నంలో. వెరైటీ ప్రయత్నం అంటే అమిగోస్ కూడా మంచి, అది కూడా వెరైటీ. ఎందుకంటే ట్రిపుల్ రోల్ చేశాడు అందులో ఆయన. ట్రిపుల్ రోల్ చేశాడు. దెన్ కాల్ ఓం 3D అని చేశాడు. అది ఇండియన్ తెర మీద ఫస్ట్ యాక్షన్ 3D మూవీ అనమాట. 18 అనే ఒక సినిమా తీశాడు. అది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఒక 5 ఏళ్ల క్రితం వచ్చింది. సైకలాజికల్ థ్రిల్లర్స్ రావచ్చు, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పెద్ద హీరోతోటి అదే ఫస్ట్ టైం. సో ఇలా ఆయన ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తూ ఉంటారు. ఈ బింబిసారా హిట్ తర్వాత అంటే ఆయన స్టార్ పవర్ అంటే బాగా కలెక్ట్ చేసింది. సో బయట బ్యానర్, ఈయన జనరలీ తన సొంత బ్యానర్ మీదే తీస్తూ ఉంటారు. ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ మీద అభిషేక్ నామ భారీ బడ్జెట్ తోటి, కళ్యాణ్ రామ్ మీద నమ్మకంతో ఈయన క్రౌడ్స్ని పుల్ చేయగలుగుతాడు. ఈయనకు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది మార్కెట్లో. కళ్యాణ్ రామ్ పిక్చర్ అంటే డిఫరెంట్గా ఉంటుంది, చూద్దామని కుతూహలం ఉంటుంది అన్నమాట. సో అలా ఈ పిక్చర్కి మీరు 3 హిట్లు అన్నారు, మనం మా హిట్ మర్చిపోయాం. ఆయన అన్నదమ్ములు ఇద్దరు ఒకటి ఉంటుంది, అదేదో సినిమా సార్ అది. అందులో ఫస్ట్ టైం కూడా వాళ్ళు ఫ్లై క్యామ్ వాడారు చార్మినార్ దగ్గర. అది ఏదో సినిమా గుర్తొస్తలేదు, కానీ అది కూడా సూపర్, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అందులో పోలీస్ క్యారెక్టర్ చేశారు. ఒకరేమో కొంచెం తమ్ముడు డిఫరెంట్గా ఉంటాడు, అట్లా డిఫరెంట్. అది కూడా అది ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ ఈయన ఇలాంటి ప్రయత్నాలు అయితే చేశారు. నిజంగా 4 హిట్లు. టెక్నాలజీ పరంగా లేక స్క్రీన్ ప్లే ఆర్ కొత్త సబ్జెక్ట్ పరంగా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. సో నిజంగానే మరి అంటే ఈ సినిమాలో మీరు అన్నట్టుగానే మనం చూస్తే ట్రైలరు చాలా హైప్ క్రియేట్ చేసింది. ఆ ట్రైలర్ చూసే అసలు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా అనుకున్నాం మనం. ఏంటి సార్ అసలు ఆ ట్రైలర్లో చూపించే విధంగా నిజంగానే ఇది ఒక అంటే 1947 సంవత్సరంలో అప్పుడు జరిగినటువంటి ఆ దేశభక్తికి సంబంధించినటువంటి ఏమైనా ఉండబోతుందంటారా? ఏంటి అసలు దీని మీద ట్రైలర్ అనేది మీకు
అంటే జస్ట్ లైక్ ఒక షోరూంలో బొమ్మలాగా, అంటే అది బాగా ఉంటేనే కదా మీరు సినిమాకి వెళ్తారు. ఆ ట్రైలర్ కట్ చేసే విధానం కూడా ఉంటుంది. ఇది పీరియడ్ పిక్చర్. ఇది అసలు దీన్ని మనం ఒక స్పై థ్రిల్లర్ ఆర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్లో మనం పెట్టవచ్చు అనమాట ఈ పిక్చర్ని. సో దాంతోపాటు దాని బ్యాక్గ్రౌండ్ ఏం తీసుకున్నారంటే 1945 టైం తీసుకున్నారు. దేశభక్తితో మిళితమై ఉంటుంది ఇది. 1945లో ఆల్మోస్ట్ బ్రిటిషర్స్ వెనక్కి వెళ్ళిపోయే టైం. అప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ జనరల్ ఆయన తెల్లవాళ్ళకి పంటలో రాయిలాగా తయారయ్యాడు. ఆయన ఎలా అయినా పట్టుకోవాలి, ఆయన పని పట్టాలనే దీంట్లో బ్రిటిషర్స్ ఉంటారు. డెవిల్ అనే క్యారెక్టరే అది. డెవిల్ అనేది కళ్యాణ్ రామ్. ఆయన ఒక ఇండియన్ కానీ బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనమాట. బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్లో ఉంటాడు అనమాట. అంటే యథార్థ కాదంటారా ఇది? యథార్థ కల్పితం, ఇట్స్ నాట్ ఏ ట్రూ స్టోరీ. ఇది ఇప్పుడు చెప్పినట్టుగానే ఈయనకి ఈ స్టోరీ ఎక్కడ మొదలవుతుందంటే ఒక ఊరిలో ఒక మర్డర్ అవుతుందన్నమాట. రాసపాడని మద్రాస్ ప్రిన్సిపాలిటీ దగ్గరలో ఉంటుంది ఆ ఊరు. జమీందారి డాటర్ మర్డర్తో మొదలవుతుంది. బ్రిటిష్ ఆర్మీ ఇతన్ని అది ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళమంటారు. జనరల్గా లోకల్ పోలీస్ చేస్తుంది మర్డర్ ఇన్వెస్టిగేషన్. కళ్యాణ్ రామ్ని ఎందుకు పంపించారు, ఆ ఇంటికి అందులో ఉండే వాళ్ళకి ఇండియన్ నేషనల్ ఆర్మీని పట్టుకోవడానికి ఏమైనా సంబంధం ఉన్నదా అనే దాని మీద పిక్చర్ని తీశారనమాట. ఓకే. సో నిజంగానే అంటే మన అంచనాలను మించి ఉందంటారా సార్ మీ లెక్క ప్రకారం? అంచనాల వరకైతే ఉంది. ఏదైతే వాళ్ళు చూపిద్దాం అనుకున్నారో చూపించారు. నేను చెప్పినట్టుగానంటే సినిమా స్టోరీ ఈజ్ వెరీ గుడ్. లాస్ట్లో ట్విస్ట్లు టర్న్లు చాలా ఉంటాయి. పోతే ఈ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఈ మర్డర్, దానికి ఇన్వెస్టిగేషన్, వేరియస్ పాత్రల్ని ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత కళ్యాణ్ రామ్ 20-25 మినిట్స్కి రావడం, తర్వాత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో ఉంటుంది. అది ఇన్వెస్టిగేషన్ సీరియల్ లేదా షెర్లాక్ హోమ్స్ అవి ఇవంతా చూసే వాళ్ళకి ఇది కొద్దిగా నచ్చవచ్చు, కొంతమందికి స్లో అనిపించచ్చు. పోతే ఇంటర్వల్కి 15 మినిట్స్ ముందర యాక్చువల్ కథలోకి వెళ్తుంది, పేస్ అందుకుంటుంది అనమాట. సెకండ్ హాఫ్ కూడా హైలైట్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ స్టోరీ ఏమో వెరీ గుడ్ స్టోరీ. ఓకే. ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను కూడా, అంటే ఆయన కనబడరు కానీ సినిమాలో ఆయన చుట్టూ తిరుగుతుందంటే, ఇప్పుడు భగత్ సింగ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళు రెవల్యూషనరీ హీరోస్ అంటారు. వీళ్ళకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళ పేరు చెప్తేనే థియేటర్లో విజిల్స్ కొడతా ఉన్నారన్నమాట. సో ఇట్ వాజ్ అ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్. పోతే ఏమైందంటే స్టోరీ బాగుంది. లాస్ట్లో అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్పీడ్ అందుకోవడానికి బాగా టైం తీసుకుంటారు. సెకండ్ హాఫ్లో చాలా 2-3 సీన్స్ వస్తాయి, బాగా గ్రిప్పింగ్ సీన్స్ వస్తాయి. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవరే ఈ సినిమాకి ప్రాణం అనమాట. కళ్యాణ్ రామ్ ఒక వేరే లెవెల్లో యాక్ట్ చేశాడు. ఆయన యాక్షన్ అయితేనేది, డైలాగ్ డెలివరీ అయితేనేది, ఆ సీన్స్, ఆ రైటింగ్, అంటే దేశభక్తి ఇంటర్లేజ్డ్ ఉంటుందన్నమాట. చాలా ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఆ 2 గంటల పాటు కొద్దిగా స్లో ఉన్నా లేకపోతే అక్కడక్కడ సాగదీత ఉన్నా కానీ ప్రేక్షకుడు అది మర్చిపోతాడు. బట్ ఆన్ ద హోల్ ఏంటంటే ఈ సినిమాని బాగా తీయడానికి స్కోప్ ఉండే. ఓకే. అండ్ అంటే ఒక మిస్డ్ ఆపర్చునిటీ అనొచ్చు. సినిమా బాగాలేదని కాదు, ఇప్పుడు 2.75 to 3 బాగా తీయొచ్చు. ఇది చాలా బ్రహ్మాండంగా తీసే పిక్చర్ ఇది. సో నిజంగానే మీరు అంటుంటే మేము క్వశ్చన్ అడగాల్సి వచ్చింది నాకు. ఈ సినిమా రిలీజ్ కాకముందే ట్రైలర్ ఇప్పుడే ఈ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి పెద్ద గొడవ జరగడం, సోషల్ మీడియాలో అదంతా కూడా హల్చల్ అవ్వడం అనేది మనందరం చూసాం. అసలు ఏంటి నిజంగానే దాని మీద ఏమైనా మీకు సమాచారం ఉందా? అంటే నిజంగా అంటే ఏమంటాం అంటే మనం మీడియా నుంచి మనం గ్రహించేది ఏంటంటే అది నిజమే. అంటే అప్పటిదాకా ప్రొడక్షన్ హౌసే నవీన్ మేడారం డైరెక్టర్ అని సినిమా రిలీజ్కు 2 వారాల ముందు వరకు అన్నారు. తర్వాత సడన్గా నేనే డైరెక్టర్ అని ప్రొడ్యూసర్ అన్నారు. వీళ్ళ మధ్యలో ఏదో ఇంటర్నల్ క్లాషెస్ ఉండొచ్చు. అభిషేక్ నామా. సో వీళ్ళ మధ్యలో ఏదో ఇంటర్నల్ క్లాషెస్ ఉండొచ్చు. నేను అనుకోవడం ఆ క్లాషెస్ కూడా సినిమా అవుట్పుట్ మీద కూడా ఎఫెక్ట్ చూపించి ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ అది కానీ ఇది కానీ ఏదన్నా ఉండొచ్చు, ఎడిటింగ్లో ఉండొచ్చు, ఇంకా ఇంకొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే కాస్త స్క్రీన్ ప్లే అనిపించిందా ఏమన్నా మీకు? ఇది స్టార్టింగ్లో ఉంటుందండి, అంటే అక్కడక్కడ ల్యాగ్ ఉంటుంది. నేను చెప్పాను కదా, ఈ స్క్రీన్ ప్లేని టైట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ సూపర్ డూపర్ హిట్ మూవీ. ఇప్పుడు ఒక అబోవ్ యావరేజ్ కైండ్ ఆఫ్ మూవీ అయింది ఇది. బట్ ఇట్లా అంటే ఒక క్రియేటివ్ అతనికి ఆయన పేరు తీసుకోవడం అనేది మటుకు అది తీసేసేయడం మటుకు కరెక్ట్ కాదు. బికాస్ ఒక డైరెక్టర్ అనేవాడు అది ప్రసవం అన్నమాట. అంటే ఒక కథని 9 నెలలు మోస్తాడు, తనతోటే ట్రావెల్ చేస్తాడు. అండ్ ఏ విధంగా అయితే దీన్ని కాన్సెప్చువలైజ్ చేశారు అంటే మీరు అన్నారు కదా, మీరు వాళ్ళు చూపించినట్టు చూపించారని. ఆర్ట్ డిపార్ట్మెంట్, ఓకే, ప్రొడక్షన్ డిజైన్, ఇవన్నిట్లో డైరెక్టర్ ప్రవేశం ఉంటుంది.
ఆ పీరియడ్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. బడ్జెట్ లిమిటెడ్ కావచ్చు, అది ఇట్స్ నాట్ యూనో ఏదో 50 కోట్లు 100 కోట్లు Heavy budget అట్లా కావచ్చు. అంటే బడ్జెట్ ఉన్నది, బట్ ఉన్న దాంట్లో ఎకానమీ బడ్జెట్లో వీళ్ళు ఇంత బాగా చూపించగలిగారు అనమాట. ఫోటోగ్రఫీ వాజ్ వండర్ఫుల్. సౌందరరాజన్ అని ఫోటోగ్రాఫర్, ఎంటైర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేసింది. కాస్ట్యూమ్స్ పర్టికులర్గా కళ్యాణ్ రామ్ కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన లుక్ అండ్ ఫీల్ కూడా చాలా లీన్గా ఉన్నాడు. డైలాగ్ డెలివరీ బ్రహ్మాండంగా ఉంది. కాస్ట్యూమ్స్ ఈ సినిమాతో ఆయన ఒక వేరే లెవెల్కి వెళ్తాడు. సో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మటుకు బాగానే ఉంటుంది. కొద్దిగా ఆ స్లాక్నెస్ పోతే పోయేది. అండ్ ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ ఎవరైతే యానిమల్కి మ్యూజిక్ డైరెక్ట్ చేశాడో ఆయనే. సో ఆయన దగ్గర నుంచి ఆ యానిమల్ తర్వాత చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. బ్యాక్గ్రౌండ్ అనేది అమేజింగ్ ఉంటుంది ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా లేదు. అంటే రీ రికార్డింగ్లు అదే ఈ ఫైట్లు అవి ఇవి అంతర్గతంగా వీళ్ళకు ఉండే డిఫరెన్సెస్ తోటి ఏమైనా అయి ఉండొచ్చు. సో హర్షవర్ధన్ రామేశ్వర్ అక్కడ కొద్దిగా లెట్ డౌన్ చేశాడు. అండ్ యాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. అంటే పెద్ద పెద్ద యాక్టర్లను పెట్టారు కానీ వాళ్ళతోటి మొత్తం అంటే అది వాళ్ళ రోల్ కరెక్ట్గా ఎండ్ కాదనమాట. సో దీస్ ఆర్ ద ల్యాప్సెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫేమస్ యాక్టర్ అజయ్ ఉంటాడు, క్యారెక్టర్ అజయ్ అక్కడ స్టార్టింగ్లో కనబడతాడు, మరి మళ్ళీ తర్వాత కనబడ్డు. ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళాడు కూడా తెలియదు. అట్లా ఉంటుందిలేండి. బట్ అంటే డ్యూ క్రెడిట్ టు ద ఎంటైర్ టీమ్. స్టోరీ వాజ్ వెరీ గుడ్, మేకింగ్ వాజ్ వెరీ గుడ్, ఆర్టిస్ట్ ఉన్నంతవరకు పర్ఫార్మెన్స్ బాగుంది. యాక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా బాగుండేది, ఎందుకంటే యాక్షన్కి అంత స్కోప్ ఉంది. సో ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఇంకా హై వోల్టేజ్ తీసుంటే ఇంకా ఒక వేరే లెవెల్లో ఉండేది అనమాట. మైనస్లు ప్లస్లు ఉన్నాయి మొత్తానికైతే. అన్ని సినిమాలకు ఉంటాయండి. అంటే ఇందులో కళ్ళకు కొట్టొచ్చా అంటే ఇప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్లు చూసినా అరే మనం ఇలా తీసింటే బాగుండేది అంటే దెర్ వాజ్ ఎ స్కోప్. కొన్ని సినిమాలకు ఆ స్కోప్ ఉండదు, కథలోనే బలం లేకపోతే మీరు ఏం చేసినా ఏముండదు అనమాట. సో వీళ్ళ చేతిలో ఉన్నదే వీళ్ళు చేయలేకపోయారనమాట. ఇంకొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేది. బట్ స్టిల్ ఇట్స్ ఏ వెరీ గుడ్ మూవీ, గుడ్ వాచ్ మీకు. ఎందుకంటే సినిమాలో ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లేకపోతే లాస్ట్ 45 minutes ఎలా ఉంటుంది అనేది ఆ టేస్ట్ తోటే మీరు బయటకు వెళ్తారు. సినిమా స్టార్టింగ్లో అంతా వండర్ఫుల్గా ఉండి లాస్ట్లో బాగా తీయలేదు అనుకోండి, ఇక అది పోతుంది అది. బట్ ఈ పిక్చర్ ప్రాణం ఏంటంటే లాస్ట్ 30 minutes. సో ఎట్లా ఉంది హీరోయిన్ యొక్క అంటే లాస్ట్ టైం మనం అనుకున్నాం అందులో అసలు హీరోయిన్ ఎందుకు ఉందో లేదు తెలియదు అనేది. ఆ పిక్చర్లో లేదు. ఇందులో హీరోయిన్స్ చాలా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. సో సంయుక్త మేనన్ అండ్ మాలవిక నాయర్ ఇద్దరిది కూడా చాలా మీటీ రోల్స్, కథకి చాలా ఇంపార్టెంట్ అవి. ఓకే అంటే ఉట్టి అంటే సాంగ్ అండ్ డాన్స్ హీరోయిన్స్ కాదు వీళ్ళకి, అట్లా కూడా ఉండదు. ఏదో మాంటేజ్ సాంగ్ ఉంటుంది ఇద్దరి మధ్య లవ్ ఎస్టాబ్లిష్ చేయడానికి, అంతకుమించి ఏం లేదు. సో మొత్తం ఓవరాల్గా సినిమాకి మీరైతే ఎన్ని మార్కులు వేస్తారు సార్? ఆ సినిమా మేకింగ్, ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి 3 వేయచ్చు, లేకపోతే యావరేజ్ ప్రేక్షకుల్లాగంటే 2.75 వేయచ్చు. 2.75 అయినా అబో యావరేజ్. యూ కెన్ జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. వీకెండ్లో ఇట్స్ గుడ్ వాచ్. ఇంకా మేజర్గా ఏంటంటే 2.5 గంటలే. ఓకే పెద్దగా అంటే చిన్న సినిమా కాబట్టి హాయిగా చూడొచ్చు. ఓకే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటారు. రైట్ ఒక ఫుల్ మీల్ లాంటిదే ఒక రకంగా చెప్పాలి. రైట్. ఓకే ఎనీవే ఏదైనా అంటే మీరు అన్నట్టుగానే మనకి ఒక 20 సంవత్సరాల్లో 23 సినిమాలలో చెప్పుకోదగ్గ హిట్లు పెద్దగా లేకపోయినా 4 ఉన్నప్పుడు కూడా కళ్యాణ్ రామ్ గారు నిజంగానే మీరు అన్నట్టుగా ఉందాక ఒక మాట అన్నారు, ఆయన యూనివర్సల్ హీరో, అందరూ ఇష్టపడే హీరో ఆయన. నేను కూడా ఇష్టపడతాను ఆయన కష్టానికి ఇష్టపడతారు, ఎగ్జాక్ట్లీ ఆయన ప్యాషన్కి ఇష్టపడతారు. మీరు అన్నారు సార్ మంచి పాయింట్ అన్నారు, కొత్త టెక్నాలజీని తీసుకురావాలన్నా ఆయనే ఒక డిఫరెంట్ స్టోరీ. నిజంగా అసలు అమిగోస్ అంటే స్నేహం ఏదో సంథింగ్, దానికి ఒక స్పానిష్ వర్డ్ అంట. అది ఆడియో ఫంక్షన్లో ఆవిడెవరో మన యాంకర్ చెప్తే కానీ నాకు అర్థం కాలేదు అసలు అమిగోస్ ఏంటి, ఈ వర్డింగ్ ఏంటి అనేది. సో గ్రేట్ నిజంగానే ఆయన కొత్త సినిమాలు తీయడంలో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం మనం కూడా. ఒక రకంగా అయితే ఈ సినిమా అయితే హిట్ టాక్ వచ్చేసింది. ఓకే సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. మళ్ళీ నెక్స్ట్ మూవీలో మరో హిట్ మూవీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే డెవిల్ మూవీ అంచనాలను మించి అంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్, సినిమాకి ఒక మంచి పాజిటివ్ టాక్ వచ్చిందని చెప్పేసి ప్రకాష్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిజంగానే ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారు, మైనస్లు కానీ ప్లస్లు కానీ. బట్ కొంచెం లాగ్ అనిపించినా కూడా సినిమా మాత్రం నెంబర్ 1గా ఉంది, అందులో డౌట్ ఏం లేదు. ఎంజాయ్ చేయొచ్చు, 2.5 గంటలు హ్యాపీ చూడొచ్చు అనేసి చెప్తా ఉన్నారు. సో మరొక సినిమా రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.